హలో ఏమన్నా మిమ్మల్ని షార్ట్ ఫిల్మ్స్ లేదా సినిమా కథ రాసుకున్నారా? అయితే ఈ రీల్ మీకోసమే చివరి వరకు చూడండి. 8 AM మెట్రో అనే మంచి హిందీ సినిమా ఉంది. ఎవరైనా చూడకపోతే జీ5లో ఉంది, వెంటనే వెళ్ళి చూసేయండి. ఈ సినిమా తీసిన డైరెక్టర్ మన తెలుగోడైన రాజ్ రాచకొండ. మల్లేశం అనే మూవీ తీసి అద్భుతంగా పేరు సంపాదించుకున్నాడు. ఇది మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి అందమైన జీవితం అనే ఒక తెలుగు నవల ఆధారంగా తీసింది. నా విన్నపం ఒక్కటే మాస్టర్, మీరు చదవండి. చలం గారు, మధురాంతకం నరేంద్ర గారు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, యుద్ధనపూడి సులోచనారాయణ గారు, ఎండమూరి గారి కథలతో అప్పట్లో చిరంజీవి గారు హిట్స్ కొట్టి సుప్రీం హీరో అయ్యారు. రీసెంట్గా మీరు చూసిన ఆ మూవీ యుద్ధనపూడి సులోచనారాయణ గారి కథ. అలాగే నువ్వు నాకు నచ్చావు అన్నది చలం గారి కథల ఆధారంగా తీశారనే విషయం తెలుసా? ఇలాగే మనకి ఉన్న కథలను సానబెట్టి కొంచెం మార్చి కాలానుగుణంగా తీస్తే సరిపోతుంది. సో ఒక కథని మీరు సినిమా లేదా షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకునే ముందు, లేదా సొంతంగా కథలు రాసుకున్నా పర్లేదు, ఒక్కసారి కథలు చదవండి. ఏ భాష సాహిత్యం అయినా పర్లేదు. సినిమా చూసి సినిమా తీయడం కన్నా ఒక కథ చదివితే ఆ డైనమిక్స్ ఏంటో మీకు అర్థమైపోతాయి. ఇమాజినేషన్ స్కిల్స్ పెరిగి ఆర్గానిక్గా